హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ సంస్థలో మనకి జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు. మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీ మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటారండి. దీనికి జీతం మాత్రం 55,000 వరకు ఉంటుంది. అండ్ పోస్టులు కూడా చాలా ఉన్నాయి. 271 పోస్టులు ఉన్నాయండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే avnl.co.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కెరీర్స్ దగ్గర మనము ఎంగేజ్మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండర్ ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ HVF అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఓపెన్ చేయండి. సో మీకు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ AVNL వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. ఇది ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తున్నారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారండి. అవి ఏంటి అంటే చూద్దాము. డీటెయిల్స్ అన్నీ కూడా పోస్ట్ వైజ్గా ఇచ్చారు. చాలా రకాల పోస్టులు ఇచ్చారు. 271 పోస్టులు ఉన్నాయండి మొత్తం కూడా. ఫస్ట్ మనము జూనియర్ మేనేజర్ కాంట్రాక్ట్, డిప్లొమా టెక్నీషియన్, నెక్స్ట్ డిప్లొమా టెక్నీషియన్, క్వాలిటీ అండ్ ఇన్స్పెక్షన్, ఇది సివిల్ డిజైన్. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్స్లో మళ్ళీ చాలా ఉన్నాయన్నమాట. అందులో బ్లాక్ స్మిత్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్ జనరల్, ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్, ఫిట్టర్ AFV, మిల్ రైట్, ఈ విధంగా ఉన్నాయి. ప్రతిదానికి కూడా పోస్టుల వైజ్గా ఇస్తున్నారు. అన్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ కొన్ని పోస్టులకి మాత్రం రిజర్వ్ చేశారనమాట. అయినా కూడా మనకు అన్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకా జూనియర్ టెక్నీషియన్ OMHE, జూనియర్ టెక్నీషియన్ రిగ్గరు, పెయింటరు, వెల్డరు, అదేవిధంగా అసిస్టెంట్, లీగల్లో అసిస్టెంట్ పోస్ట్ అనమాట. ఈ విధంగా ఇస్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి మీకు 271 పోస్టులు ఉన్నాయండి. సో అన్నీ కూడా కలుపుకొని మీకు 271 పోస్టులు ఉన్నాయన్నమాట. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాము. ఈ ఫస్ట్ పోస్ట్కి వచ్చి మీకు ఎక్స్పీరియన్స్ కావాలి. మనం ఎక్స్పీరియన్స్ లేని వాటికి వస్తే డిప్లొమా టెక్నీషియన్ ఉంది కదా, దీనికి డిప్లొమా సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా డిప్లొమా టెక్నీషియన్స్ కాంట్రాక్ట్ అండ్ క్వాలిటీ ఇన్స్పెక్షన్లో కూడా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ పోస్ట్ డిప్లొమా అంటున్నారు. ఆర్ సర్టిఫికేట్ ఇన్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆర్ ఇన్స్పెక్షన్ ఆర్ క్వాలిటీ కంట్రోల్. అంటే మీకు డిప్లొమా ఉండి ప్లస్ పోస్ట్ డిప్లొమా అనేది ఉండాలి. దానిలో సర్టిఫికేట్ అనేది క్వాలిటీ అష్యూరెన్స్ కానీ, క్వాలిటీ కంట్రోల్లో కానీ, ఇన్స్పెక్షన్ కానీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా డిప్లొమా ఇన్ మెటలర్జీ with certification in non-destructive testing, industrial radiography of level 1 conducted by statutory authorities like ISNT Chennai or any reputed institution. సో మీకు డిప్లొమా అనేది మెటలర్జీలో ఉండాలి, ప్లస్ సర్టిఫికేట్ ఉండాలి. డిప్లొమా అనేది కెమికల్లో ఉండాలి, అదేవిధంగా సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ దగ్గర ఉందో లేదో అనేది. డిప్లొమా టెక్నీషియన్స్కి వచ్చేసి మీకు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిజైన్ విత్ PG డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ డిజైన్ అనమాట. సో వీళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ పోస్టులు వచ్చేసి మీకు అన్నిటికీ కూడా బ్లాక్ స్మిత్, ఫౌండ్రీ మ్యాన్, ఎలక్ట్రీషియన్, పవర్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్ మెకానిక్, మెషిన్ టూల్ మెయింటెనెన్స్, టూల్ అండ్ డై మేకర్, ఆటో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ జనరల్ అండ్ మిల్ రైట్ మెకానిక్, మెషిన్ టూల్ మెయింటెనెన్స్, మెకానిక్ అడ్వాన్స్డ్ మెషిన్ టూల్, అదేవిధంగా మెషినిస్ట్. వీళ్ళందరికీ కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే ITI ఉండి మీకు NAC ఆర్ NTC సర్టిఫికేట్ అనేది మీ దగ్గర కంపల్సరీ ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ వాళ్ళకి 10th క్లాసు అన్నారు కదా, విత్ డ్రైవింగ్ లైసెన్స్. అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి హెవీ వెహికల్స్కి, ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వాటిలో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. లేదంటే NAC NTC ఉంటుంది కదా, క్రేన్ ఆపరేషన్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు.
నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ రిగ్గర్కి వచ్చేసి మీకు దీనిలో కూడా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. 10th క్లాస్ ప్లస్ రిగ్గర్లో ఎన్ఏసి ఎన్టీసీ సర్టిఫికేట్ ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ పెయింటర్కి వచ్చి మీకు ఎన్ఏసి ఎన్టీసీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అది కూడా పెయింటర్లో. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదనమాట. అలాగే వెల్డర్కి వచ్చి మీకు వెల్డర్ అండ్ ఎలక్ట్రిక్లో ఎన్ఏసి ఎన్టీసీ ఉంటే చాలన్నమాట. అదేవిధంగా అసిస్టెంట్ కాంట్రాక్ట్ లీగల్ అన్నారు కదా, ఆ లీగల్కి వచ్చి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ క్లాస్ 5 year LLB చేసున్నా, లేదంటే గ్రాడ్యుయేషన్ చేసి 3 year LLB చేసున్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వివిధ రకాల పోస్టులు చాలా నెంబర్స్ ఉన్నాయండి. వీటన్నిటికీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో వీళ్ళు తీసుకుంటున్నారు. అండ్ కొన్ని పోస్టులకి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉంది. మిగతా వాటన్నిటికీ కూడా మీ దగ్గర సర్టిఫికేట్ ఉండి ITI కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మీరు ఇవన్నీ కూడా రెగ్యులర్ కోర్సే చేసి ఉండాలండి. ఫుల్ టైమ్ పార్ట్ టైం వాళ్ళు కానీ కరెస్పాండెన్స్ వాళ్ళు కానీ ఎలిజిబుల్ కారనమాట. నెక్స్ట్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 years అండి. మ్యాక్సిమం 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. OBC వాళ్ళకి 3 years ఉంటుంది, SC ST వాళ్ళకి 5 years ఉంటుంది. అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి 10 years ఉంటుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దీనికి రెమ్యూనరేషన్ ఎలా ఉంటుందంటే డ్యూరింగ్ టెన్యూర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి పెయిడ్ ఫాలోయింగ్ రెమ్యూనరేషన్ పర్ మంత్. మీకు జూనియర్ మేనేజర్ లెవెల్కి 30,000 బేసిక్, డిప్లొమా టెక్నీషియన్స్కి 23,000, జూనియర్ టెక్నీషియన్ 21, అసిస్టెంట్ 23. ఇవన్నీ కూడా బేసిక్ పేనండి. అంటే మీకు అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. బేసిక్ పే ఉంది కదా, దీనికి మీకు డియర్నెస్ అలవెన్స్ యాడ్ అవుతుంది, స్పెషల్ అలవెన్స్ అండ్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ప్రతి ఇయర్ కూడా మీకు 3% అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. సో మీకు ఇవన్నీ కలుపుకొని 55,000 వరకు కూడా వస్తుందండి. కాంట్రాక్ట్ బేస్ అయినా కూడా మీకు ఈ బెనిఫిట్స్ అనేవి అలవెన్సెస్ అనేవి గవర్నమెంట్ ప్రకారమే ఇస్తున్నారండి. అండ్ మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దీనికి మీకు ఎటువంటి ఎగ్జాము లేదు అండ్ మీ మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు జూనియర్ మేనేజర్కి వచ్చి మీకు డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ డిజైన్ లేదంటే టూల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వెయిటేజ్ 85 మార్క్స్కి ఉంటుంది. ఇంటర్వ్యూకి 15 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా డిప్లొమా అయితే డిప్లొమాకి 85% అండ్ ఇంటర్వ్యూకి 15%. జూనియర్ టెక్నీషియన్స్ అయితే కనుక ఈ సర్టిఫికేట్ ఉంటుంది కదా NTC NAC, దాన్ని బట్టి మీరు 100 మార్క్స్ దానికే ఇస్తారనమాట. ట్రేడ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్. అసిస్టెంట్ కాంట్రాక్ట్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ LLB. మీకు LLB ఫైనల్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్కి 85% ఉంటుంది, ఇంటర్వ్యూలో 15%. ఈ విధంగానే మీ మార్క్స్ లిస్ట్ని బేస్ చేసుకొని మీకు వెయిటేజ్ అనేది ఉంటుంది, ప్లస్ ఇంటర్వ్యూకి 15 మార్క్స్ తీసుకుంటారనమాట. ఈ విధంగా సెలెక్ట్ చేస్తారండి. దీనికోసం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే www.avnl.co.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు నోటిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు. కానీ ఇది మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లేదు, ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఇది టెన్యూర్ 1 year ఉంటుంది. తర్వాత మీకు ఎక్స్టెన్షన్ పీరియడ్ ఆఫ్ 4 years ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి కూడా ఇస్తారనమాట. అండ్ ఎవ్రీ మంత్ మీకు ఇంక్రిమెంట్ ఉంటుందండి. సో మీకు బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ అనే పేరు కానీ మీకు బెనిఫిట్స్ అన్నీ కూడా గవర్నమెంట్వే వస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు 300 రూపీస్ పే చేయాలండి జనరల్ వాళ్ళు. అండ్ SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్లోనే మీకు అప్లికేషన్ ఫామ్ ఉంది, ఇక్కడ నెక్స్ట్ ఏ అని. ఇది ప్రింట్ తీసుకోవాలి. మీరు ప్రింట్ తీసుకొని మీ ఫోటో అంటించాలి. ఇక్కడ స్టేపుల్ చేయొద్దని క్లియర్గా చెప్తున్నారనమాట. పేస్ట్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ అంటున్నారు. అంటే సగం పేపర్ మీద సగం ఫోటో మీద వచ్చేలా సైన్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయాలి, అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలన్నమాట. ఇవన్నీ కూడా రాసి మీరు కింద సిగ్నేచర్ చేసి ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో. అది కూడా ఆర్డినరీ పోస్ట్ అనమాట. మీకు లాస్ట్ డేట్ వచ్చి 5th July వరకు కూడా టైం ఉందండి. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇది కాంట్రాక్ట్ బేసిసే కానీ చాలా మంచి బెనిఫిట్స్ అండ్ మంచి జీతంతో ఇస్తున్నారు. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.